ఈరోజు ఆదాయం పెంచుకునేటువంటి ఒక ఆలోచనే తప్ప ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక శ్రద్ధ కానివ్వండి, మరి వారి యొక్క ప్రయత్నం అనేది ఎక్కడో కనపట్లేదని చెప్పి మరి వారి యొక్క సమీక్ష ద్వారానే నిన్న స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి జిహెచ్ఎంసీ టైం అయిపోయింది, ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండే, ఎన్నికలు పెడతారా పెట్టరా అని చెప్పిన పరిస్థితి. కానీ ఈరోజు వారి ప్రయత్నం చూస్తూ ఉంటే, వారి డ్రామాలు చూస్తూ ఉంటే మరి ఒకటి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 2.5 సంవత్సరాలుగా ఈ సమస్యల గురించి పదే పదే మేము చెప్తా ఉంటే పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే మరి ఎన్నికల కోసము కొత్త డ్రామాలు ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎన్నికల కోసానికే ఈ కొత్త నాటకానికి తెరలేపిండని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటే అక్కడ మహిళలకి చీరలు పంపిస్తాడు, బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇంద్రమ్మ చీరలు పెట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటే వాళ్ళకు పంపిస్తాడు. మరి అక్కడ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఆ ప్రాంతంలో మహిళలు అక్కడ చీరలు పంపిస్తాడు. అంటే ఎన్నికలు ఉంటేనే మేము పని చేస్తాం తప్ప ఎన్నికలు లేకపోతే పని చేయమని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈ యొక్క రైతు బంధు పరిస్థితి కూడా అంతే. ఓట్లు ఉన్నప్పుడే రైతు బంధు గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలి కాబట్టి అంటే ఓట్లు ఉన్నప్పుడే ఇవి గుర్తొస్తాయి తప్ప నిజమైనటువంటి ప్రజలకి మరి అందించాలి, ప్రజలకి నిజమైనటువంటి అవసరం చేయాలా, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కంటిన్యూస్ ప్రాసెస్ అవసరాన్ని బట్టి చేయాలని కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. గతంలో మాకు పురపాలక శాఖ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని పరిగెత్తించాం, హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచాం, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రివార్డులు అందుకున్నాం, బెస్ట్ గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకున్నాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నగర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వీరు ఒక ఆదాయం పెంచుకుని నిన్న కూడా ఆదాయం ఏ రకంగా పెంచుకోవాలని చెప్పేసి అధికారులకి ఆదేశించినట్టు దిశానిర్దేశం చేసినట్టు కనపడతా ఉన్నది. కాబట్టి వారికి పన్నులపై ఉన్న శ్రద్ధ పన్నులపైన కనపడలేదని చెప్పేసి నేను స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వారు ఏదో రకంగా ప్రజలు మరొకసారి మోసం చేసి ప్రజలని మరి పక్కదారి పట్టించి మళ్ళీ ఏ రకంగా ఎన్నికలు గెలవాలనే ఒక ప్రయత్నమే మరి వారి పదే పదే కనపడుతూ ఉన్నది. వారు ఏ రకంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి ఏ రకంగా దౌర్జన్య కాండాన్ని ప్రదర్శించినో చూసాం, ఏ రకంగా అరాచకం సృష్టించిండో చూసినాం, ఏ రకంగా నియంత్రిత పోగడలతో మరి అణిచివేసే ధోరణితో మరి ఎన్నికల్లో పోలీసులను అడ్డు పెట్టుకొని మరి వారు చేసే ప్రయత్నాన్ని చూసాం. ఈరోజు నిన్న కూడా స్పష్టంగా మెజారిటీ ఉన్నటువంటి మా మున్సిపాలిటీలలో కూడా కేతన్పల్లిలో ఇప్పుడు మా మాజీ శాసనసభ్యుడు సుమన్ గారి ఇంటి పెట్ట చుట్టుముట్టు వేలాది మంది పోలీసులను పెట్టి నిర్బంధించి మరి వారు ఎన్నిక పోయే ప్రయత్నం చూస్తూ ఉంటే ఇది పూర్తిగా ప్రజాపాలన కాదు, రాజరిక పాలన రాష్ట్రంలో ఉన్నది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో రకంగా అధికార దుర్వినియోగం చేసి మళ్ళీ మేము ఎట్లయినా జిహెచ్ఎంసీలో మేము లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి గారు మరి ఒక ఆలోచన కనపడతా ఉంది. పనులు చేసినట్టు చూపెట్టడానికే తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు హైదరాబాద్ నగరంలో నగర పట్టణాల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఏకపక్ష నిర్ణయంగా కనపడతా ఉన్నది. ఎక్కడ కూడా ఈ యొక్క హైదరాబాద్ కార్పొరేషన్ని 3 కార్పొరేషన్లు చేసే ఒక ప్రక్రియలో కానివ్వండి, మరి ఎక్కడ కూడా మరి యొక్క ప్రజాప్రతినిధుల యొక్క సలహాలు కానివ్వండి, ప్రజల యొక్క సూచనలు కానివ్వండి, ఎక్కడ కూడా తీసుకోకుండా మరి ముందుకు వెళ్ళి ఈరోజు తానే రోడ్లపైన తిరిగి నేను పని చేపిస్తానని చెప్పేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంటే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తప్పకుండా మీకు గుణపాఠం తప్పదు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మాకు క్లియర్గా స్పష్టంగా మాకు 30% ఓటు, మీకు 39-40% ఓట్ షేరింగ్ ఏది వస్తే మాకు క్లియర్గా 30% ఓట్ షేరింగ్ వచ్చింది. మాకు ప్రతిపక్ష పాత్రగా మేము పోషిస్తున్నాం. ప్రజలు మాయముడున్నారు. తప్పకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు గుణపాఠం తప్పదని చెప్పేసి ప్రజలు చెప్పకనే చెప్తా ఉన్నారు తమ తీర్పు ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ గ్రేట్ హైదరాబాద్లో ప్రజలను మోసం చేసే ప్రయత్నాన్ని తప్పకుండా మేము తిప్పికొడతామని చెప్పి మనవి చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.